శ్రీదేవికి పెద్ద ప్రమాదం తప్పింది. కలర్ బెలూన్కి గ్యాస్ ఫిలప్ చేసి ఆ బెలూన్ ఎగరేస్తారు. దానికోసమని శ్రీదేవి వచ్చింది. ఈ గ్యాస్ ట్యాంక్ ధన్మని పేలిపోయిందండి. జయకుమార్ గారు, శ్రీదేవికి పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పేసి ఒక గ్యాస్ ట్యాంక్ పేలింది అని చెప్పేసి షూటింగ్ అప్పుడు వైజాగ్లో, అది ఏ సినిమా షూటింగ్ సార్? శ్రీదేవి ప్రమాదం కాదండి, అక్కడ అభిలాష షూటింగ్ జరుగుతోంది. అభిలాష్ అంటే చిరంజీవి గారు రాధిక కోదండరెడ్డి గారు డైరెక్టరు. సో ఆ షూటింగ్ అన్నాళ్ళు నేను కోదండరెడ్డి గారి కోసం అక్కడ ఎండమూరి వీరేంద్రనాథ్ రూమ్లో ఉన్నా. దగ్గర 25 days ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రూమ్లోనే ఉన్నా. ఎందుకంటే ఆయన అప్పుడు చాలా బిజీగా ఉన్నాడు కోదండరెడ్డి గారు. నేనేమో ఊటివో రైవరో తమిళ క్యాసెట్ ఆయనకి చూపించి కోదండరెడ్డిగా చూపించాలి. సో ఈ షూటింగ్ జరుగుతుండే నాళ్ళు నేను ఎండమూరి వీరేంద్రనాథ్ రూమ్లోనే ఉన్నాం. దానికి ఎదురుగా మేము ఉండేది పార్క్ హోటల్కి ఎదురుగా ఓషన్ వ్యూ అని హోటల్. సో ఖాళీగా ఉండేటప్పుడు ఆ పార్క్ హోటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక గ్యాస్ ట్యాంక్ ఒకటి పట్టుకుని అతను బెలూన్కి కలర్ బెలూన్కి గ్యాస్ ఫిలప్ చేసి ఆ బెలూన్ ఎగరేస్తారు, పిల్లలు వచ్చి కొనుక్కుంటారు. సో అప్పుడు ఏమైందంటే ఒక కాన్వెంట్ బస్ వచ్చిందండి. ఆ కాన్వెంట్ బస్సులో నుంచి దగ్గర 30 మంది పిల్లలు దిగారు. దిగి గ్యాస్ ట్యాంక్ దగ్గరికి వచ్చారు బెలూన్స్ తీసుకుందామని. సో వీళ్ళు బెలూన్స్ తీసుకుంటుండగా ఆ పక్కన ఏదో షూటింగ్ జరగబోతుంది. దానికోసమని శ్రీదేవి వచ్చింది. శ్రీదేవి వచ్చి కారు దిగింది. అప్పుడు అభిలాష్ షూటింగ్ వేరు, శ్రీదేవి వచ్చిన షూటింగ్ వేరు. సో శ్రీదేవి వచ్చింది అనేసరికి అప్పుడు శ్రీదేవి మంచి ఫామ్లో ఉంది, మంచి ఫేమ్లో ఉంది. సో శ్రీదేవి వచ్చింది అనేసరికి ఈ 35 పిల్లలు ఆ శ్రీదేవి దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే ఈ గ్యాస్ ట్యాంక్ ధన్మని పేలిపోయిందండి. సో చాలా అదృష్టం ఏంటంటే శ్రీదేవి రావటం, ఈ పిల్లలందరూ అటు వెళ్ళటం. అదే కానీ శ్రీదేవి రాకుండా ఉండుంటే, ఆ గ్యాస్ ట్యాంక్ పేలి ఉంటే పాపం పిల్లలకి ఎంత ప్రమాదం జరిగేది. శ్రీదేవి వచ్చి 30 మంది పిల్లల్ని కాపాడింది. డెఫినెట్గా శ్రీదేవి అంతమంది పిల్లల్ని ఒక రంగంగా కాపాడిందని చెప్పుకోవాలి. తర్వాత నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రూమ్లో ఉండేటప్పుడు ఈ సత్యానంద్ గారు ఎల్ అనుకుంటా అని ఎల్ సత్యానంద్, ఆయన అప్పుడు మంచి నాటకాలు ఆడుతుండేవాడు. సత్యానంద్ అంటే మన హీరోస్కి ట్రైనప్ చేసిన సత్యానంద్. వైజాగ్ సత్యానంద్ గారు. అప్పటికి ఆయన ఇంకా స్టార్ట్ చేయలే. అప్పుడు తోలుబొమ్మలని ఒక మంచి నాటకం ఆడాడు. మమ్మల్ని తీసుకెళ్ళి ఎండమూరి గారిని నన్ను తీసుకెళ్ళి ఆ నాటకం చూపించాడు. మనిషి తోలుబొమ్మలాగా యాక్ట్ చేయటం. అవునా? చేయటం కూడా ఇలా 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 చాలా బాగా యాక్ట్ చేశాడు. అతని తమ్ముడు కూడా చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్ ఆ నాటకం పేరు తోలుబొమ్మలు అనే జ్ఞాపకం నాకు. అతను మా రూమ్కి వచ్చాడు, ఎండమూరి గారి రూమ్కి వచ్చాడు. రూమ్కి వస్తే ఏదో ఒక మంచి ఫోక్ సాంగ్ పాడు అని అన్నాడు ఎండమూరి. అనేసరికి అతను ఫోక్ సాంగ్ పాడాడు. సో అతను మంచి గాయకుడు, మంచి యాక్టరు, మంచి రచయిత. తర్వాత మన హీరోలందరికీ ట్రైన్ అయ్యాడు వైజాగ్లో. సో అతనికి అక్కడే ఉండి ఎంత గొప్పగా డెవలప్ అయ్యాడు. తర్వాత జంజాల గారి సినిమాల్లో కూడా అక్కడక్కడ ఏదో వేషాలు కూడా వేసి ఉన్నాడు. తర్వాత హీ బికేమ్ వెరీ పాపులర్. తర్వాత అక్కడ మెడికల్ కాలేజ్లో శాంతి అని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ నేను. ఆ అమ్మాయి ఏమో మెడిసిన్ చదువుతూ ఉంది. సో గ్యాప్లో ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎక్కడ దిగారు ఏమిటి అని అంటే, పలానా ఓషన్ వ్యూలో దిగాను, ఎండమూరి వీరేంద్రనాథ్ నేను రూమ్లో ఉన్నాము అనేసరికి వాళ్ళంతా అన్నారు, ఎండమూరి వీరేంద్రనాథ్ రూమ్లోనా అన్నారు వాళ్ళు. అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ అప్పటికి చాలా ఫేమస్ అయి ఉన్నాడు. అప్పటికి వెన్నెల్లో ఆడపిల్ల ఆ నవల రిలీజ్ అయ్యి సో గొప్ప సంచలనం ఎండమూరి. తర్వాత
సరే మేము వస్తాము ఎండమూరిని చూడాలి అని అంటే వాళ్ళు ఫ్యామిలీ తర్వాత మెడికల్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వచ్చేసింది. వస్తే ఎండమూరి గారు వాళ్ళకి స్నాక్స్ అవి తెప్పించి కాఫీ గట్ట ఇప్పించి వాళ్ళందరూ చక్కగా మాట్లాడాడు. మాట్లాడి పంపించేశాడు. తర్వాత రోజు ఆ డాక్టర్ అమ్మాయి వచ్చేది ఎండమూరి దగ్గరికి. వద్దమ్మా, ఆయన చాలా చాలా టైమ్లీగా ఉంటాడు ఆయన. ఎండమూరి గారు ఆయన అంత ఎదగటానికి కారణం ఏంటంటే ఆయన మంచి ఫేమ్లో ఉండేటప్పుడు ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. 100 ఉత్తరాలు వస్తే 100 ఉత్తరాలకి రిప్లైలు రాసేవాడండి కార్డుల మీద. తర్వాత డైరీ రాసేవాడు. ఆ రోజు ఏమేమి చేసావు డైరీ రాసేవాడు. తర్వాత కనీసం ఒక 5-6 పేజీలు కానీ 10 పేజీలు కానీ రాయకుండా నిద్రపోడు ఆయన. సో అంత శ్రమ చేశాడు ఆయన. సో చాలా టైమింగ్స్ మెయింటైన్ చేస్తాడు. అప్పుడు చాట్ల శ్రీరాములు గారని ఆంధ్ర యూనివర్సిటీలో స్టేజ్ డైరెక్టర్. ఈయన బాగా పరిచయస్తులు. చాట్ల శ్రీరాములు గారు కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రూమ్కి వచ్చేవాడు. నేను అదే రూమ్లో ఉన్నాను కదా. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి అనుకుంటా ట్రాన్స్ఫర్ అయ్యి చాట్ల శ్రీరాములు గారు స్టేజ్ డైరెక్టర్గా వస్తున్నాడు. సో అప్పుడేమో ఎండమూరి వీరేంద్రనాథ్ నేను మళ్ళీ కలిసి ఆయనకి సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చామన్నమాట. సో ఆ విధంగా చాట్ల శ్రీరాములు గారు ఇక్కడికి వచ్చారు. సో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సర్కిల్స్ కూడా అంత చక్కగా ఉంటాయి అని చెప్పుకోవటానికి. సో అక్కడ అభిలాష షూటింగ్ జరిగేటప్పుడు గ్యాప్లో ఉండేటప్పుడు ఆ పార్క్ హోటల్ ముందు జరిగినటువంటి సంఘటనలో శ్రీదేవి ఒక 30-35 మంది ప్రాణాలని కాపాడింది. తెలుగు వన్